సత్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మనము వాక్యం వినబోయే ముందు కొద్దిసేపు దేవుడి సన్నిధిలో ఈ పాట ద్వారా మన దేవాదేవుని ఆరాధిద్దాం. స్తుతుల మీద సింహాసనమే ఆసీనుడై దేవుడు ఉంటాడని మనం వాక్యంలో చదువుతున్నాం. సో ఈరోజు ఈ పాటని ప్రార్థనగా చేసుకొని అందరం కూడా దేవాదేవుని ఆరాధిద్దాం. కన్నుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు,
సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, 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 ఆరాధన 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 నీకే. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. వినబోయే వాక్యం మమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక ప్రభువా. మీ వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు నేర్పించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో అక్కడ ఏలియా ప్రవక్త అక్కడున్న అనేక మంది ఇశ్రాయేల్ ప్రజల్ని, బయలుని ఆరాధించే ప్రవక్తలని అందరికీ ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులు మనం ద్విమనస్కులై మనం ఉంటాం? ఒకవైపు దేవుణ్ణి సంతోషపెట్టకుండా, ఇంకోవైపు మన ఇష్టానుసారంగా జీవిస్తాం. ఎన్ని రోజులు మనము 2 పడవల్లో కాలు పెట్టి నడుస్తాం అనే ఒక సవాలును విసురుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, హౌ లాంగ్ యూ విల్ వాక్ ఇన్ 2 ఒపీనియన్స్. యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధిద్దాం, బయలు దేవుడైతే బయలు దేవుణ్ణి ఆరాధిద్దాం అనే మాటని ఏలియా ప్రవక్త మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో అక్కడున్న వారికి సవాలును విసురుతూ ఉన్నాడు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యావే దేవుణ్ణి ఆరాధిస్తూ క్రమక్రమముగా వాళ్ళు నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోయి కొన్ని రోజులు యెహోవా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, కొన్ని రోజులు అక్కడున్న ఆ యొక్క దేవుళ్ళని, దేవతలని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చేవారు. అందుకే ఏలియా ప్రవక్త ఈ యొక్క సవాలుని వాళ్ళకు విసురుతూ ఉన్నాడు. దాని బైబిల్ ఏమంటుందంటే డబుల్ మైండెడ్ అంటుంది, ద్విమనస్కులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 119, 113 వచనంలో ఇలా చదువుతున్నాం, దేవుడు ద్విమనస్కులని ద్వేషిస్తాడు అనే మాట రాయబడింది. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. మనము దేవుడితో నడిచినప్పుడు
దేవుడికి ఇష్టం లేనివి ఏవి కూడా అన్నీ కూడా మనం వదిలేసి నడిచేవారిగా మనం ఉండాలి. మొదటి ఆజ్ఞను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మొదటి ఆజ్ఞలో దేవుడు ఇలా అంటూ ఉన్నాడు, నేనే దేవుడను. పైన ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న దేనిని కూడా, దేని ప్రతిరూపాన్ని కూడా నువ్వు ఆరాధించకూడదు అనేది మొదటి ఆజ్ఞలో నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. కానీ క్రమముగా మనము కూడా విశ్వాసంలో నడిచే పౌలు అంటాడు, నేను దేవుడి సేవలో ఉన్నప్పుడు నేను దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలి, దేవుని సంతోషపెట్టే విధంగా నేను నడుచుకోవాలి. ఒకవేళ నేను మనుషులని సంతోషపెట్టే విధంగా నేను సేవ చేస్తున్నట్లయితే నేను దేవుని సేవకుడే కాదు అంటాడు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 10-11 వచనాల్లో. అంటే ఒకసారి దేవుని మార్గంలో మనం నడవటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు మనము ప్రతి అడుగు మనము దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవించే వారిగా ఉండాలి. కొన్నిసార్లు మనుషులను సంతోషపెట్టే విధంగా మనం నడుచుకుంటూ, కొన్నిసార్లు దేవుని సంతోషపెట్టే విధంగా నడుచుకుంటూ మన ఇష్టానుసారంగా జీవిస్తే దాన్ని బైబిల్ గ్రంథం ద్విమనస్కులు అంటుంది, డబుల్ మైండెడ్ అంటుంది. ఈరోజు మన జీవితంలో దేవుడి పట్ల పూర్తి విశ్వాసంతో నడుస్తున్నామా, లేకపోతే ద్విమనస్కులుగా మనం జీవిస్తున్నామా? ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసయ్యా, నాకు నిత్య జీవం కావాలయా అని వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ ఆజ్ఞలన్నీ పాటించు అన్నాడు. నేను ఈ ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. వెంటనే యేసు ప్రభు ఆయన ధనవంతుడని తెలుసుకొని, నీ ధనమునంతా కూడా అమ్మేసి బీదలకి దానం చేసి నన్ను వెంబడించు అన్నాడు. ఆ యొక్క ధనవంతుడు అక్కడి నుంచి ఆ యేసు ప్రభు మాటలు ఆయనకి కఠినంగా అనిపించాయేమో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఒకవైపు నిత్య జీవం కావాలి, ఇంకోవైపు ఆ దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే ధనము కూడా ఆయనకు కావాలి. యేసయ్య కోసం ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఈరోజు చాలామంది ఒకవైపు దేవుళ్ళో నడుస్తారు, రెండోది ఒక భయంకరమైన పాపంలో వాళ్ళు జీవిస్తారు. అది వ్యభిచారమైన పాపం కావచ్చు, అది సాంప్రదాయం అనే పాపం కావచ్చు, అది లోకానుసారమైన జీవితం కావచ్చు. ఎక్కడో దగ్గర మనము వదిలిపెట్టి సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధంగా లేమండి. అలా ఉన్న వారిని బైబిల్ గ్రంథం ద్విమనస్కులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, అబ్రహాము మహిమా స్వరూపుడైన దేవుణ్ణి కనుక్కున్నప్పుడు, దేవుని స్వరమును విన్నప్పుడు ఆయన సమస్తమును విడిచిపెట్టి దేవుడు చెప్పిన చోటకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. చూడండి, అబ్రహాము ఎప్పుడూ దేవుడి మాట వినలేదు, అబ్రహాము ఎప్పుడు దేవుని చూడలేదు. కానీ మొట్టమొదటిసారి ఆ మహిమా స్వరూపుడైన దేవుణ్ణి ఆయన చూసినప్పుడు, ఆయన కనుక్కున్నప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయనకున్న సమస్తాన్ని, ఆయన ఉన్న ఊరిని, ప్రజల్ని, ఆయనకున్న ఆస్తిపాస్తులని, ఆయనకున్న పొలాల్ని అన్నిటినీ వదిలిపెట్టి దేవుడు చెప్పిన కనాను దేశానికి బయలుదేరాడు. మన హీబ్రూలకు రాసిన లేఖలో 13వ అధ్యాయంలో మనం చదువుతాం, అబ్రహాము ఎటు వెళుతున్నాడో తెలియకుండానే ఆయన ప్రయాణమయ్యాడంట. చూడండి, దేవుని మాట మీద అబ్రహాముకి ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. ఈరోజు అదే మహిమ గల దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు. కానీ అబ్రహాములాగా మనము ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టకుండా మనం దేవుని వెంబడించాలనుకుంటున్నాం.
అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు నా శిష్యులు కావాలనుకున్న ఎడల మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మిమ్మల్ని మీరు త్యజించుకొని నన్ను వెంబడించండి అన్నాడు. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, డినై యువర్ సెల్ఫ్స్ అండ్ ఫాలో మీ. ఉపేక్షించడం అంటే ఏంటి? డినై అంటే ఏంటి? మనము దేవుడికి ఇష్టం లేనివి వదిలేయగలగాలి. అది అలవాటు కావచ్చు, అదొక కట్టుబాటు కావచ్చు, అదొక సాంప్రదాయం కావచ్చు, అదొక ఆరాధన పద్ధతి కావచ్చు, అది ఒక భయంకరమైన పాపము కావచ్చు, అది ఒక భయంకరమైన వ్యసనము కావచ్చు. అది ఏదైనా సరే మనము దేవుడికి ఎస్ అని చెప్పామంటే కొన్ని విషయాలకి నో అని చెప్పే ధైర్యం కూడా మనకు ఉండాలి. ఈరోజు ఆ నో అని చెప్పే ధైర్యం మనకుంటే అప్పుడే మనం యథార్థంగా దేవుని ఆరాధించే వారిగా ఉంటాం. ఏలియా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు, సవాలు విసురుతూ ఉన్నాడు. హౌ లాంగ్ యూ విల్ కంటిన్యూ ఇన్ టూ ఒపీనియన్స్? ఎన్ని రోజులు మీరు ద్విమనస్కులుగా నడుస్తారు? యావే దేవుడైతే యావేని ఆరాధించండి, బయలు దేవుడైతే బయలుని ఆరాధించండి. ఏలియా ఎందుకు అంతమంది ఉన్నారు? అనేక మంది, 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు ఆ రోజు. ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడైన ఏలియా అంతమంది ముందు ఎందుకు సవాలు విసరగలగంటే ఏలియాకు తెలుసు ఏలియా ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో. ఏలియాకు తెలుసు ఏలియా ఒక ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో ఏలియాకు తెలుసు. ఎందుకంటే ఏలియా ఏకాంతంగా కొండ ప్రాంతంలో ఎక్కువగా ఏకాంతంగా దేవుడితో ప్రార్థనలో గడిపేవాడు. ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతాడో ఆ వ్యక్తి బలమైన ఆత్మని కలిగి ఉంటాడు. బలమైన ఆత్మని కలిగిన వ్యక్తి దేవుని మనస్సును తెలుసుకోగలుగుతాడు. ఎ మ్యాన్ ఆర్ అ ఉమెన్ హూ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్ కెన్ నో ద మైండ్ ఆఫ్ గాడ్. 1 కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ మాటను చదువుకోవచ్చు. దేవుని మనస్సుని నువ్వు తెలుసుకునే విధంగా దేవుని ఆత్మని ద్వారా పనిచేస్తాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు మనం ఆశీర్వాదం కోరుకోవాలనుకుంటున్నాం, అబ్రహాంలాగా దీవించబడాలనుకుంటున్నాం, అబ్రహాము ఆశీర్వాదంలో పాలిభాగస్తులు కావాలనుకుంటున్నాం. కానీ అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నప్పుడు, మహిమగల దేవుణ్ణి ఆయన కలుసుకున్నప్పుడు దేవుడికి సమస్తము వదిలిపెట్టి దేవుడు వెళ్ళమన్న చోటకు అబ్రహాం వెళ్ళాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు అదే మహిమగల దేవుడు నిన్ను నన్ను కూడా చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. ఆ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు ఆ వెలుగు సంబంధులుగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వెలుగై వచ్చాడు. అదే దేవుడు నిన్ను నన్ను ఏమన్నా అంటే నీవే ఈ లోకానికి వెలుగు అన్నాడు. మనము వెలుగుగా ఉండి ఇతరులకి వెలుగునిచ్చేవారిగా ఉందాం. ఏదైతే దేవుడికి ఇష్టం లేని ఉన్నాయో, ఇంకా 2 పడవల్లో నడుస్తున్నామేమో, 2 జీవితాల్లో మనం జీవిస్తున్నామేమో. ఆదివారం ప్రార్థన, మిగతా రోజులంతా కూడా మన ఇష్టానుసారంగా లోకానుసారమైన జీవితం. అలాంటి జీవితంలో మనం జీవిస్తూ ఉంటే ఈరోజు మనం నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో మనం నడవటానికి నిర్ణయం తీసుకుందాం. ఈరోజు ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా నాలో ఉన్న ఈ 2 రకాల మనస్తత్వాలు ఉన్నట్లయితే ప్రభువా నన్ను ఆ మనస్తత్వం నుంచి బయటికి తీసుకొని రా. లార్డ్, ఇఫ్ ఐఎమ్ డబుల్ మైండెడ్, హెల్ప్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ద డబుల్ మైండెడ్నెస్. ప్రభువా నీకే అంటు కట్టుకొని నీ మార్గంలో జీవించే బిడ్డగా నన్ను మార్చు, మలచు అని ప్రార్థన చేద్దాం.
సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, 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 ఆరాధన 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 నీకే. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని మన జీవితాన్ని, మన కుటుంబాలను దేవుడికి అర్పిస్తాం. ఏది వదిలేయాలో దేవుడి సన్నిధిలో ఈరోజు అడగండి. ఏది మీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉంది, ఏది మిమ్మల్ని ఆత్మీయంగా మీరు ఎదగలేకపోతున్నారు, దేన్ని పట్టుకొనున్నారు మీరు? అది వ్యసనం కావచ్చు, అలవాటు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, పాపము కావచ్చు, ఒక కట్టుబాటు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా ఆపుతున్నాయంటే దాన్ని వదిలేయమని దేవుడు కోరుకుంటున్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా తండ్రి, వందనాలకు స్తోత్రాలు ప్రభువా. ఈ ద్విమనస్తత్వం నుంచి ప్రభువా మళ్ళీ బయటికి తీసుకొని రమ్మని కోరుతున్నాం. లార్డ్, హెల్ప్ us to come out of this double mindedness and Lord, help us to love you with all our heart, with all our mind. ప్రభువా, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్నే ఆరాధించే వారిగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.